అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. నిన్నటి నుంచి కూడా నాకు చాలా మంది కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి అన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు, ఏ కులాల నుంచి ఏ వర్గాల నుంచి ఎంత శాతం ఓటు పోలయ్యింది ఒకసారి కనుక్కొని మీకున్న నెట్వర్క్లో కనుక్కొని ఒకసారి దాని మీద వీడియో చేయన్నా అని చెప్పి నాకు చాలా మంది మాట్లాడడం జరిగింది. అయితే ఎవరైనా ఒక వ్యక్తి అయినా సరే పిఠాపురంలో ఎవరు గెలుస్తారు అని అడుగుతారేమని అనుకున్నా నేను. కానీ ఒక్కరు కూడా అడగల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అని ఎవరు కూడా అడగల. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. ఎందుకంటే జన సైనికులు కానీ అలాగే పిఠాపురంలో ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలుపుని ఎప్పుడో అంగీకరించారు, ఎప్పుడో గెలిపించారు. ఇప్పుడు కొత్త గెలిచేది ఏం లేదు. కానీ ఎంత మెజారిటీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలిసిన నేను వాళ్ళు అడిగారని నేను కనుక్కోలేదు. కానీ నాకు తెలుసుకోవాలని నేను కనుక్కొని మీకు చెప్పాలి ఎంత మెజారిటీతో గెలుస్తున్నారు, ఏ వర్గాల నుంచి ఎంత పోలింగ్ జరిగిందో, ఎక్కడెక్కడ ఎన్ని పోలింగ్ సెంటర్లో వారు వన్ సైడ్ అయిందో, అలాగే ఏ కులాలు ఏ మతాలు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత పర్సెంట్ ఓటు అయ్యుంటుందో అని చెప్పి నేను జనసేనకు సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులతో అలాగే పిఠాపురంలో ఉన్న కొంతమంది వ్యక్తులతో అలాగే పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆ నెంబర్స్తో పోల్ మేనేజ్మెంట్ చూసే ఆ వ్యక్తులతో అలాగే జనాలని తరలిచ్చే ఆటో డ్రైవర్ల కాడి నుంచి నేను దాదాపు 32 మందితో మాట్లాడటం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన డేటా వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ మొత్తం నేను సేకరించి ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన సమాచారం అంతా కూడా మీకు చెప్తాను. 1 by 1 దాని గురించి అన్ని గురించి మాట్లాడుకుందాం. అయితే వీడియోని లైక్ చేయండి. మనలాంటి మీలాంటి జన సైనికులు కూడా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు, ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఆతృతతో ఉంటారు. సో వాళ్ళందరికీ చేరాలంటే మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి వెళుతుంది, అప్పుడు వాళ్ళు కూడా సంతోషపడతారు. సో వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోతూ వీడియోని లైక్ చేయండి. అయితే ముందు మనం చూసుకోవాల్సింది కాపు ఓటు బ్యాంకింగ్. కాపులు ఎవరికేశారు ఓటు? కాపులు దాదాపు 82%, 82% జనసేన పార్టీకి వేయడం జరిగింది. 82% అంటే ఎగ్జాంపుల్ 100 అనుకున్నాం. 100% అంటే దాంట్లో 82% జనసేన పార్టీకి వేయడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు కాపులు ఓట్లు 100 ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్గా 100 ఓట్లు కాపులు ఓట్లు ఉన్నాయి పిఠాపురంలో. అంటే 82 ఓట్లు జనసేనకి వేశారు. అంటే 18 ఓట్లు మాత్రమే వంగ గీతా గారికి వేశారు. మొన్నటిదాకా కాపులు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు లేరు, పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసే ప్రసక్తి లేదు, అందరూ కూడా వంగ గీత వెనకాలే ఉన్నారు అని చెప్పి చాలా పెద్ద ముద్ర మాటలు మాట్లాడారు. కానీ కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే పిఠాపురంలో కూడా 82% అంటే చాలా ఆశ్చర్యకరం. అది చాలా విషయం, ఇది చిన్న విషయం కాదు. అంటే 82 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి పడ్డాయంటే మిగతా 18 ఓట్లు వంగ గీత గారికి పడ్డాయి. ఆ 18 ఓట్లు ఎవరు? పక్కన వాళ్ళ వంగ గీత ఉన్న అనుచరులు, వాళ్ళ వెనకాల ఉన్న అనుచరులు లేదా ఆ పార్టీ సంబంధించిన కూలీలు, వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఓటేయడం జరిగింది. సో కాపులు ఏకపక్షంగా చేయడం జరిగింది. అలాగే బ్రాహ్మణ్స్ 80% బ్రాహ్మణులు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఓటేయడం జరిగింది. 80%. గతంలో పవన్ కళ్యాణ్ గారు సభలో కూడా మాట్లాడుతూ బ్రాహ్మణ్స్కి సంబంధించి వాళ్ళకు కొన్ని నిధులు ఏర్పాటు చేస్తాము, వాళ్ళకి ఫండ్స్ ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళకు కొంచెం భరోసా ఇచ్చి వాళ్ళకు సపోర్ట్గా నిలబడతాము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మాట్లాడడం జరిగింది. దానివల్ల అనుకుంటా మేబీ 80%కి ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేను ఇది 14వ తేదీ రాత్రి 8:30కి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా.
మేబీ ఇప్పుడు రికార్డ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేయొచ్చు, లేక రేపు అప్లోడ్ చేయొచ్చు, కానీ నాకు కరెక్ట్గా టైం తెలియదు. టైం ఉంటే ఇప్పుడు చేస్తా, లేకుంటే రేపు చేస్తా. నాకున్న ఇప్పటికి అందిన సమాచారం 80%, కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి 12 గంటల దాకా పిఠాపురంలో పోలింగ్ జరిగింది. ఆ డేటా అంతా రావాల్సి ఉంటుంది. ఆ డేటా ఇంకా రాలా. ఇది కేవలం నిన్న 7 గంటల సమయానికి మాత్రం 80% ఓటింగ్ జరిగింది. 7 గంటల సమయాన అది మాత్రం చెప్తున్నా. బ్రాహ్మణ్స్ 80%, ఇంకా ఎస్సీలు, బీసీలు, అలాగే మైనారిటీలు, ఇతర కులాలు, అన్ని కులాలు కలిపి కూడా 72% ఓటు జరిగింది. 7 గంటలకి 72 నుంచి 75 వరకు మిగతా కులాలు అందరూ కూడా జనసేనకి ఓటేయడం జరిగింది. మిగతా అన్ని కులాలు కూడా. అలాగే పోలింగ్ బూతుల్లో 48% ఒక సైడే పవన్ కళ్యాణ్ గారు ఏకపక్ష తీర్పు అంటారు కదా, అలాగా ఒక పక్షాన్నే 48 పోలింగ్ బూతుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఓటేయడం జరిగింది. ఇంక ఎవరికి వంగా గీతకి ఓటు ఎవరైలా ఈ 48 బూతుల్లో ఏకపక్ష తీర్పు 48 బూతుల్లో. అయితే తర్వాత ఈ డేటా అంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రాత్రి 7 గంటలకు ఇచ్చిన డేటా. 7 గంటల దాకా నేను సేకరించిన డేటా ఇది. ఈవినింగ్ 7 గంటలకి 85% ఓటు బ్యాంకింగ్ జరిగింది. ఓట్లు పోలే పిఠాపురంలో 85%. కానీ రాత్రి 12 గంటల దాకా జరిగింది కాబట్టి ఆ డేటా ఇంకా రావాల్సి ఉంటుంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12 గంటలు అంటే వేరే మాటలు కాదు, ఇంకా అది రావాల్సి ఉంటుంది. కానీ ఒకసారి ఈ పర్సంటేజ్, ఈ ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు నిన్నటిదాకా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలవరు, ఒకవేళ గెలిచినా కానీ కొంతమంది మాట్లాడుతున్నారు 20,000, 30,000, 50,000 మహా అంటే ఒక 30,000 మెజార్టీ వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా మంది. ఈ పర్సంటేజ్ అంతా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ అన్నారు. నాకు 1,00,000 మెజార్టీతో గెలిపించానండి అని ఆయన అడిగారు. కానీ ఈ పర్సంటేజ్ అంతా చూసుకుంటే 1,00,000 పైగా వస్తుంది కదండి. ఇక్కడ ఏకపక్ష తీర్పు కదా పిఠాపురంలో ఏకపక్ష తీర్పు. వంగా గీత గారికి ఎవరు ఓటేయలా. అయ్యా 90 మంది ఒక వర్గం నుంచి 90 మంది ఓటేస్తే 10 ఓట్లు మాత్రమే వంగా గీత గారికి పడ్డాయి. అంటే 1,00,000 పైగే. ఇది నిజంగా చెప్తున్నా. ఇది నేను నేనేదో డబ్బా కోసం ఏదో చెప్పలా. నేను నిజంగా వాస్తవంగా నేను మాట్లాడి 32 మందితో నేను ఆటో డ్రైవర్ల వాళ్ళ నెంబర్ లేకపోయినా నెంబర్ సేకరించి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఈ డేటా తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. పవన్ కళ్యాణ్ గారి ఏకపక్ష తీర్పు పిఠాపురంలో 1,00,000 పైగా కాదు, 1,00,000 కాదు, 1,00,000 పైగే. 1,00,000 పైగా పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. అంటే మాటలు కాదు, నిజంగా ఈ డేటా చూసి నిజమేనా అనిపించింది నాకు వాస్తవంగా. చాలా అంత ఇదిగా పవన్ కళ్యాణ్ గారిని అంటే జనాలకు కూడా, అలాగే కాపు సోదరులకు కూడా, మిగతా కులాలకు కూడా పవన్ కళ్యాణ్ గారిని గతంలో 2 సార్లు ఓడించాము, ఈసారి నాకు గెలిపించుకోవాలి, 2 సార్లు నిలబడితే మనం గెలిపించుకోలేమని ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఆ జనాల్లో అలాగే ఉండిపోయింది, ప్రజల్లో అలాగే ఉండిపోయింది. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని చెప్పి చాలా ఆతృతగా వెయిట్ చేశారు. పిఠాపురంలో కానీ, భీమవరంలో కానీ, లేకపోతే గాజువాకలో కానీ, ఇంకెక్కడైనా కానీ, ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు గెలిపించుకునే వాళ్ళు. పోయినసారి ఓట్లు వెళ్ళలేదని ఆ బాధ, ఆ ఒక గిల్టీనెస్ అలాగే ఉండిపోయింది జనాలకి. ఇది ఒక్కసారిగా ఇది జనం ఇచ్చిన తీర్పు. ఇది ఒక్కసారిగా 1,00,000 పైగా పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ రాబోతుంది. 1,00,000 పైగా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంట్లో ఇది ఒరిజినల్ డేటా, ఒరిజినల్ రిపోర్టు. 1,00,000 పైగా కావాలంటే మీరు కూడా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తే మీకు కూడా తెలిసిపోతుంది. 1,00,000 పైగా పవన్ కళ్యాణ్ గారికి గెలవబోతున్నారు. జై జనసేన, జై హింద్.